హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చోటూస్ హ్యాపీ హబ్. అసలు ఇలాంటి ప్లేసెస్ని చూస్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. విలేజెస్లోనే ఇలా మనకు కనిపిస్తుంది. సిటీస్లో ఎక్కడ చూద్దామన్నా అక్కడక్కడ కొంచెం కొంచెం ట్రీస్ ఉంటాయి, కానీ ఇలా పంట పొలాలు అసలు ఏం కనిపించవు. అప్పుడెప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు మా పొలం దగ్గరికి వెళ్ళేదాన్ని జస్ట్ చూడడానికి, ఎప్పుడో ఒకసారి డాడీంట. బట్ ఇప్పుడు కూడా అంతే. పెళ్ళయ్యాకైనా సరే మా హస్బెండ్ ఇంటికి వచ్చినప్పుడల్లా ఒకసారి తీసుకెళ్తాడనమాట చూడడానికి. ఈరోజు వెళ్తున్నాం. మా మామయ్య ఉన్నాడు పొలం దగ్గర. అసలు మీరు చూస్తే చాలా షాక్ అయిపోతారు. మీకు ఇక్కడ ఒక మ్యాటర్ చెప్పాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మా పొలం. ఇంకా మా మామయ్య ఎప్పుడు అక్కడే ఉంటాడు. మనం తనని చూసి చాలా నేర్చుకోవాలి. ఎంత ఏజ్ అంటే 79 ఇప్పుడు. బట్ ఎంత వర్క్ చేస్తాడంటే అసలు మనం దేనికి సరిపోము. మార్నింగ్ 8 o'clock వెళ్తాడు, మళ్ళీ ఈవినింగ్ 7 కల్లా వస్తాడు. అక్కడ ఏదైనా మా మామయ్య చూసుకుంటాడు. అంటే అక్కడే ఉంటాడు. ఎందుకంటే అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి దగ్గర అంత అనిపించదు వాళ్ళకి. ఎప్పుడూ వెళ్తూ ఉంటారు కదా, చిన్నప్పటి నుంచి ఎంత వర్క్ చేస్తూ ఉన్నాడు. ఈ ఏజ్లో కూడా తనే చేస్తాడు వర్క్. అంటే పంట వేయడం అవంటే మా బావ వాళ్ళు చూసుకుంటారు, మా అక్క బావ చేస్తారు. కానీ మా మామయ్య అక్కడ ఉన్నాయి కదా ఆవులు, బర్రెలు, అవన్నిటిని చూసుకుంటాడు. మేము వెళ్ళినప్పుడు కూడా ఎక్కువగా ఉండడు. ఏదో చోటుతో కొంచెం సేపు ఉంటాడు. ఇంకా ఈవినింగ్ కూడా కొంచెం తొందరగా వస్తాడు చోటు చూడడానికి, ఆడుకోవడానికి అలా అంతే. బట్ మొత్తం అక్కడే ఉంటాడు. నాతో కూడా చాలా బాగా మాట్లాడతాడు. నేను విజయవాడలో ఉన్నా, ఎక్కడున్నా, ఇంటి దగ్గరికి వచ్చినా సరే కాల్ చేస్తాడు నాకు. ఎప్పుడైనా సరే చేసి మాట్లాడతాడు. బట్ పొలం దగ్గరికి వెళ్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఇక్కడ కనిపిస్తుంది కదా ఆవు, ఇది చోటు పుట్టక ఒక 2-3 months ముందు పుట్టిందనమాట. ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది. కానీ అదే చోటు పుట్టినప్పుడు పుట్టింది కదా, ఇద్దరిది సేమ్ ఏజ్ అని అంటారు, చోటుని ఆ ఆవుని. ఇప్పుడు మళ్ళీ మేము ఇంకొకటి చిన్న దూడ పుట్టింది, దాన్ని చూడడానికి వచ్చామన్నమాట. ఎంత ముద్దుగా ఉందో. ఆయన వీడియోస్ తీసుకొని వస్తే అప్పుడు చూసేదాన్ని. ఇంకా డైరెక్ట్గా వెళ్ళి చూద్దాం, చోటు కూడా ఎప్పుడు వెళ్ళలేదు కదా అని చెప్పి వెళ్ళినాము. ఇంకా మళ్ళీ మేము అక్కడికి వెళ్ళిపోతే ఎప్పుడు వస్తామో కదా. సో ఇక్కడ ఉంది కదా, ఇది మొన్న పుట్టింది. ఒక 10 days 15 days అలా అవుతుంది అంతే. చాలా ముద్దుగా ఉంది కదా. అక్కడ మమ్మల్ని నిల్చోబెట్టి ఫోటో తీస్తున్నాడు. ఏమంటున్నాడు మా హస్బెండ్ అంటే, అది కూడా వాళ్ళ అమ్మతో ఉందంట. చోటు నువ్వు మీ మమ్మీ ఇద్దరు నిల్చోండి అని చెప్పి కామెంట్స్ చేస్తున్నాడు మా పైన. ఇంకా మళ్ళీ మా మామయ్య అసలు వాడు చెప్పాలంటే చోటు మా మామయ్య దగ్గరికి ఎక్కువ వెళ్ళడు, తక్కువగా. బట్ ఇప్పుడు కొంచెం అలవాటు పడ్డాడు, బాగానే వెళ్తున్నాడు. అప్పుడు వచ్చినప్పుడు చాలాసార్లు అనేవాడు మా మామయ్య, అసలు వాడు నా దగ్గరికే రావట్లేదు, మీ అందరి దగ్గరికి వస్తాడని. వాడు ఎందుకు రాడు అంటే వాడిని ఎత్తుకొని తిప్పాలన్నమాట. ఒక దగ్గర కూర్చుంటే రాడు, అక్కడిక్కడ తిప్పుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు బాగా. సో ఇంక అప్పుడు వెళ్ళకపోయేటాడు. ఇప్పుడు కొంచెం కొంచెం మా మామయ్య బాగా కనిపిస్తున్నాడు, ఎత్తుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు వెళ్తాడు. మాకు అసలు అలవాట్లేదు అలా పొలం దగ్గరికి వెళ్ళడము, ఇలా ఆవులు వాటితో ఆడుకోవడం అని. అంటే ఇంటి దగ్గర జస్ట్ అట్లా బయట వెళ్తుంటే అలా చూసి అలా ఉన్నాం. కానీ ఇప్పుడు మాకే ఇక్కడ ఉన్నాయి కదా, వచ్చినప్పుడల్లా ఏదో పెద్ద గెస్ట్ లాగా వస్తాం, చూస్తాం, వెళ్ళిపోతాము. మా వాళ్ళు బాగా కష్టపడతారు. ఇంకా మా హస్బెండ్కి జాబ్ ఉంది కాబట్టి మేము అక్కడ ఉండాల్సి వస్తుంది. ఇంక ఇప్పుడు కొంచెం ఇక్కడ మాకు ట్రాన్స్ఫర్ అయినందుకు మేము ఇంటి దగ్గర ఉన్నాం. కొంచెం టైం దొరుకుతుంది అనమాట ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి మా వాళ్ళతో. ఇంకా మా మమ్మీ వాళ్ళని కూడా తీసుకురావాలి అని అంటుండే, ఎందుకంటే మాకు అక్కడ లేదు కదా ఇలా అని చెప్పి. ఈ చిన్నది కూడా చూడండి ఎంత ముద్దుగా ఆడుకుంటుందో. ఇంకా మా అత్తయ్య వేసిందనమాట ఈ పొలము. ఇది సజ్జలు అంటారు కదా, అవి డైలీ రొట్టెలు చేస్తుందనమాట. మేమైతే ఇంకా అక్కడికి వెళ్ళిందేమో కానీ ఫొటోస్ దిగడం, వీడియోస్ తీసుకోవడం అవే. బట్ అవి కూడా ఉండాలి, ఎందుకంటే మనకు మెమొరీస్ అనేవి ఉండాలి. మనం పని చేస్తామో లేదో అక్కడ, బట్ ఇలాంటివి మన వాళ్ళతో కొన్ని ఫొటోస్ అవి ఉంటేనే కదా నెక్స్ట్ ఎప్పుడైనా చూసుకోవడానికి, పిల్లలకు చూపించడానికి బాగుంటుంది. సో చోటుకు కూడా ఏం తెలీదు, బట్ వాడిని కూడా ఇక్కడ తీసుకొస్తే వాడు కొంచెం కొత్త ప్లేస్కి
వచ్చినట్లు అనిపిస్తుంది కదా. మంచిగా ఎంజాయ్ చేశాడు. ఇంకా మా మామయ్య మెల్లిగా వెళ్ళిపోయాడు. మా హస్బెండ్ అక్కడ మోటార్ ఏదో ఆఫ్ చేయమంటే వెళ్ళాడు, వచ్చాడు. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.